గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. చదువుకోకపోతే చదువుకోలేదంటారు. కష్టపడి చదువుకొని ఉద్యోగం రాకపోతే ఇంకా ఉద్యోగం సంపాదించలేదా, వాడు చూడు ఈడు చూడు పోలుస్తారు జనాలతో. సరే, ఏదో ఒకటి తంటాలు పడి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు అనుకో, ఇంకా అక్కడి నుంచి వాడిని మనశ్శాంతిగా ఉండస్తారా? పెళ్లి చేసుకోవచ్చు కదరా, ఒప్పందం ఎప్పుడు పెడతావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని ఎక్స్ప్రెషన్లతో యుక్త వయసు వచ్చిన కుర్రాడిని ప్రశ్నిస్తుంటారు. అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకా ఎంతకాలం ఇలా అని సమాజం ఇదే ప్రశ్నలతో యువతని వేధిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఏది ఈ బేల్దారి పని చేసే వాళ్ళ కాంచి, కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళని కాంచి, ఎల్డింగ్ పని చేసే వాళ్ళ కానించి, ఇకపోతే ఇంకా అన్ని వర్క్షాపులు, ఫ్యాషన్ స్టోర్లు పనిచేసే వాళ్ళ కాంచి, చిన్న చిన్న వ్యాపారాలు నడిపే వాళ్ళ కాంచి వీళ్ళందరి వీళ్ళందరికీ ఒకటే వేదన ఏంటంటే, వాళ్ళకి ఇచ్చేది ప్రైవేట్గా ఫ్యాషన్ స్టోర్లో చేసే వాళ్ళకి నెలకి 10,000 ఇస్తారు. ఇక బేల్దారి పనికి వాటికి ఇటుకి పోయే వాళ్ళకి నేను నెల మొత్తం కష్టపడితే ఒక 20 రోజులు పని దొరికింది, 20 రోజులకి 16,000 వస్తాయి. టెంట్ హౌస్లో పనిచేసే పిల్లల పరిస్థితి అంతే, 700 ఎంత వస్తాయి, నెలకి 15 ప్రోగ్రాంలు 20 ప్రోగ్రాంలు దొరుకుతాయి. మినిమం 10-12,000 అంతకుమించి సంపాదన సామాన్య యువతలో లేదు. ఇక పోనీ ఈ డిగ్రీ చదువుకొని ఏదైనా చిన్న చిన్న ఈ వర్క్ చేసుకున్న చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళకి వచ్చేది కూడా ఇంచుమించుగా సిటీస్లో అయితే 18,000. అంటే పెద్దోళ్ళు అతి తెలివికల సంగతి తీసేయండి, వాళ్ళు బాగా తెలివికలంటే వాళ్ళు వేరు, వాళ్ళ సంగతి తీసేయండి. సిటీస్లో జాబ్ చేసుకుంటే వాళ్ళ ఖర్చులకే సరిపోయి ఇంటికాడ నుంచి తల్లిదండ్రులు పంపించాలి. పోనీలే, తల్లిదండ్రులు కాస్త సంపాదించుంటేనే ఇబ్బంది లేదు, పర్లేదు, పెళ్లి చేసుకోవచ్చు. ఈ తల్లిదండ్రులు ఏం సంపాదించలేకపోయారు, వాళ్ళు కూడా కూలీ నాలుగు పని చేసుకొని పిల్లల్ని చదివించారు. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. పెళ్లి చేయండి పిల్లోడు ఈడికి వచ్చాడు కదా అని ఒకటే గలబ. సమాజం, బంధువులు ఇలా గలబా తట్టుకోలేక పెళ్ళిళ్ళు చేశారనుకో, వాళ్ళు పోషించలేక గొడవలు, కొట్లాట్లు. సమస్య ఎక్కడ వస్తుంది? ఆర్థిక విషయాలు కానీ సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ సమస్య? విపరీతంగా జనాభా పెరిగిపోయారు. వాడికి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు అనుకుందాం, మళ్ళీ వాడి సంగతి ఇది సాధారణమైన సంగతి నేను చెప్పాను. బాగా ఉద్యోగం సంపాదించాడు, ఒక 50,000 60,000 జీతం వచ్చి ఉద్యోగం సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. వాళ్ళ మటుకు ప్రశాంతంగా బతకనిస్తారా? అందరితో వదిలిపెడతారు. ఇంక ఇల్లు ఎప్పుడు కడతావు? ఏదో ఒక ఇల్లు కొనొచ్చు కదా, అపార్ట్మెంట్ కొనొచ్చు కదా, ఫ్లాట్ కొనొచ్చు కదా, స్థలం కొనొచ్చు కదా, ఇక ఎప్పుడు కడతావు ఇల్లు అని ఒకటే గోల్ చేస్తారు. వాడి చేత అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టించేదాకా వదిలిపెట్టరు. పెళ్ళి అయ్యేదాకా ఒక గలవ, చదువు ఉద్యోగం వచ్చేదాకా ఒక గలవ, ఏది పోనీలే స్థిరపడ్డానికి కొంచెం ఊపిరి పెంచుకొని ప్రశాంతంగా పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టేదాకా ఒక గలవ. ఇంకా పిల్లలు పుట్టలా, చూపించుకోకూడదు హాస్పిటల్, ఏ హాస్పిటల్లో ఎందుకు పుట్టలేదు ఇంకా పిల్లలు అని ఒక గలవ. సరే, ఈ సమాజం కోసమని పిల్లలు ఒకరికి 2 గంటలు, అంతకన్నా ఎక్కువ గంట ఉండదు. ఇక తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన కానీ మా పిల్లడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, మీ పిల్లడు ఏ స్కూల్లో చదువుతున్నాడు అని ఒకటే గోల చేసి అక్కడ కూడా పెద్ద స్కూల్లో చేర్పిస్తారు. ఇది సమాజమే. వాళ్ళ అవతలాల అవసరాలు వాళ్ళని ఆలోచన చేసుకునేరు, అన్నీ వీళ్ళే వాళ్ళ మీద రుద్దుతుంటారు బలంతా, అన్నీ ఎప్పటికప్పుడు అయిపోవాలి. ఇదేంటంటే ఇలా ఒక ఎంటర్టైన్మెంట్. అంటే మేము ఒక్కళ్ళని ఎందుకు బాధపడాలి, మీరు కూడా బాధపడాలి కదా అని. ఒకడు పిల్లలు కనటం ఇష్టం లేక ఆగారనుకో, వాడిని ఎగతాలు చేస్తారు. ఇదేదో లోపం ఉంది అందుకే పిల్లలు కనటం లేదంటాడు. వాడు లోపం ఉందని ఎగతాలు చేస్తాడు. పెళ్లి చేసుకోకపోయినా వీళ్ళు ఏదో లోపం ఉందంటారు. ఇట్లా రాళ్ళు వేసరికి ఇవన్నీ తట్టుకోలేక వాడు పెళ్లి చేసుకుంటాడు. వాడు మగవాడిని నిరూపణ చేసుకుని పిల్లల్ని కానీ నిరూపణ చేసుకుంటే మళ్ళీ పిల్లల్ని కన్నది మళ్ళీ నిరూపణ చేసుకోలేదు, ఈ పిల్లల్ని కన్నది వీళ్ళు లోపం ఉందంటాడు. సరే, నేనే పిల్లల్ని కన్నా చెప్పాడు మీసం వెళ్ళేసరికి పిల్లల్ని కన్నా సరిపోయింది, వాళ్ళు మంచి స్కూల్లో చదివించరా అంటారు. సరే, మంచి స్కూల్లో చేర్చంగానే బాగుండడానికి ఇల్లు ఎప్పుడు కడతావు, ఇల్లు కట్టావా, ఇల్లు లేకపోతే విలువ ఉండదురా, వాల్యూ ఉండదురా అంటాడు. వాడికి అప్పో సొప్పో తీసుకొచ్చి వాడు ఉండే ఊర్లో ఇల్లు కడతాడు. వాడు ఉండే ఊర్లో ఇల్లు కడితే వాడు ఏమైనా ఉంటున్నాడు అక్కడ? వాడు ఉద్యోగం ఒకసాట, ఇల్లు ఒకసాట. ఇది మళ్ళీ వేరే వాళ్ళకి బాడిక్కివ్వాలి ఇల్లు. ఏం ఆదాయం? వీడు కట్టిన ఇంట్లో వేరే వాళ్ళు అనుభవిస్తుంటాడు. వీడు అక్కడ జాబ్ మీద లోన్ తీసుకొచ్చి ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు. వీడు బతుకు మళ్ళీ బాడీకి బతికే. ఎందుకంటే చాలామంది గమనించారా, వాళ్ళు ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇల్లు కడతారు, అపార్ట్మెంట్ కొంటారు, ఇల్లు కడతారు. వాళ్ళు వృత్తిపరంగా, జాబ్ పరంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ కావచ్చు, వాళ్ళ ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ మళ్ళీ రెంట్కి ఉండాల్సిందే. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు బాగా అందంగా కట్టుకుంటారు, ఇల్లు ముచ్చటగా కట్టుకుంటారు, కానీ ఆ ఇంట్లో కాపురం ఉండరు. పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకు సొంత ఇల్లు కట్టుకుంటారు, అక్కడ పని దొరకదు. ఆ ఇల్లు రెంట్కి ఇచ్చేయటమో లేకపోతే అట్ట పాడు పెట్టేసి పక్కన పెట్టేసి ఆ పండగలకో పబ్బాలకు వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుంటారు, లేకపోతే రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇచ్చి వీళ్ళు ఇంకోసారి రెంట్కుంటారు. ఎందుకంటే వీళ్ళు వాస్తవానికి వాళ్ళు కట్టాలన్న ఆలోచన లేకపోతే వీళ్ళందరూ కలిసి కట్టిస్తారు వాడి చేత. వాళ్ళ అవసరం వాళ్ళు తెలుసు. ఇప్పుడు ఎవడి అవసరం వాళ్ళు తెలిసిద్ది కదా, అతడితో ఊరుకోరు. పెళ్ళి అయ్యేదాకా గలవా,
పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టేది నగ్గలబా, పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు కట్టలేదు వాళ్ళ స్కూల్లో చేర్చలేదు నగ్గలబా, చేర్చిన తర్వాత ఇల్లు కట్టలేదు నగ్గలబా. పోనీ ఇది అప్పు ఉద్యోగస్తుల పరిస్థితి. ఇంకా లేనోడి పరిస్థితి ఏం చేస్తాడు? వాడు అప్పో సొప్పో తెచ్చుకొని కడతాడు. వీళ్ళందరూ అంటున్నారు కదా పౌరుషానికి పోయి. అది ఇంకా అప్పులు పెరిగిపోయిన తర్వాత మళ్ళీ ఈ చెప్పిన వాళ్ళు ఎవరైనా ₹1 ఇస్తారా? ఎవరు మళ్ళీ వాడి కోటికి నెలకమ్ముకొని మళ్ళీ పోయి రెండింట్లోనే ఉండాలి. అందుకని ఇప్పుడు చాలామంది పిల్లకాయలు యువత పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే సమాజం ప్రెషర్ ఎక్కువైపోయింది వాళ్ళ మీద, జనాభా పెరిగిపోయారు. పైగా పూర్వం రోజుల్లో అయితే బంధువులు అన్నదమ్ములు అందరూ ఒకరికొకరు ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకొని ఒకరికొకరు సహాయపడేవాళ్ళు. ఆర్థిక విషయాలు కాకపోయినా మానసికంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? ఎక్కడ పోయినా ఎంత సంపాదించావు, నువ్వెంత, నీకు 50,000 అయితే నాకు 1,00,000, నాకు 1,00,000 అయితే నీకు 1,50,000, ఇలా శాలరీ చెప్పుకోవడం. పిల్లల స్కూల్లో చేర్చే కాడ కూడా వ్యత్యాసాలు. నువ్వు ఆ స్కూల్లో చేర్చావా, మా పిల్లడు ఫీజు ఎంతో తెలుసా అని ఎట్లా చెప్పుకోవడం. సరే నువ్వు అపార్ట్మెంట్ కొన్నావా, నేను సొంతంగా ఇల్లు కట్టి ఎంత బాగా కట్టావు చూసావా, నువ్వు ఏ కారు వాడుతున్నావు, నువ్వు ఏ బైక్ వాడుతున్నావు, నువ్వు ఐఫోన్ వాడుతున్నావా, ఈ ఫోన్ వాడుతున్నావు. ఈ సందర్భాలతో ఈగోలు పెంచుకొని పోతున్నారు. అట్లా బంధువులు వెళ్ళకపోతే ఇప్పుడు ఆ ప్రశాంతత కోలేదు. అంతా డబ్బు డబ్బు డబ్బు. ఎంత సంపాదించినా ఇంకా ఆ స్థాయివాడు పోటీ పడతాడు వాడు ఇంకొకడు. వాడు ఇంకేం సాధిస్తున్నాడు? చాలామంది విరక్తి కలిగి చాలామంది సాఫ్ట్వేర్స్ జాబ్ చేసేవాళ్ళు సన్యాసానికి వెళ్ళిపోతున్నారని చెప్పి వింటున్నాం మనం. ఎందుకంటే ఈ వేదన టెన్షన్ తట్టుకోలేక, ఈ ప్రెజర్ తట్టుకోక, అక్కడ ఆఫీసులో ప్రెజరు, ఇటు బంధువుల దగ్గర పోయి ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఏళ్ళతో ప్రెజరు. సమాజంలో ఎవరితో మాట్లాడినా ఇదే, ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఏ కారు వాడుతున్నావు, ఏ ఫోన్ వాడుతున్నావు, ఎక్కడ ఏ సెంటర్లో ఇల్లు కట్టావు. ఒకవేళ ఇల్లు కట్టాడు అనుకో, ఊరు చివరిని అంటారు. మళ్ళీ మరి సెంటర్లో అపార్ట్మెంట్ కొనుక్కో, అపార్ట్మెంట్ అది నీ సొంతమా, కింద నీది కాదు, పైన నీది కాదు, గోడలు నీది కాదు అని అంటారు. ఇట్లా ఏది చేసినా పెళ్లి చేసుకో, పిల్లలను చదువుకో, ఉద్యోగం సంపాదించుకో, పెళ్లి చేసుకో, పిల్లలు గాను ఇల్లు కట్టు. ఇదే ప్రెజర్ 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 అన్ని ఇయర్కి లాస్ట్ ఫైనల్స్కి వచ్చేసరికి మొత్తం కోల్పోయి అసలు ప్రశాంతత లేక అప్పుడు మెడిటేషన్ సెంటర్లు, ధ్యానం సెంటర్లు ఇట్లా చాలామంది వెళ్ళిపోతున్నారు అన్నమాట. మనుషులకు దూరంగా వెళ్ళిపోతున్నారు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఈ పరిస్థితి అంతటి కారణం ఏంటంటే ఎక్కువ చదువు వేస్తే ఉన్నమతి పోయింది అంటారు కదా, ఎక్కువ చదువుకోవడం వల్ల కూడా సమస్యలు మొదలవుతాయి. పూర్వం రోజుల్లో ఎవరో ఏ పని చేయని వాళ్ళని చదివించేవాళ్ళు పిల్లల్ని, అంటే కష్టపడి పని చేయలేని చదువు పంపించేవాళ్ళు. అప్పుడు చదువుకి ఉద్యోగాలకి అంత విలువ లేదు. ఇప్పుడు ఏంటంటే చదువుకుంటే విలువైన అందరూ చదువుకోమన్నారు. ప్రతి ఒక్కరు కాయ కష్టం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు అప్పులు చేసి సొప్పులు చేసి పిల్లల్ని చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగా చేయలేక వీళ్ళు చెడిపోయి గందరగోళం పడుతున్నారు. మిడిల్ క్లాస్ పిల్లకాయలను బాగా చదివిస్తే వాళ్ళు పై ఉద్యోగాలు పంపించాలంటే ఈ డబ్బులు పెట్టాలంటే పెట్టాలి, ఇంకా అక్కడి నుంచి పైన కోచింగ్లో పెట్టాలంటే వాడేమో చిన్న ఉద్యోగాలు చేయడు. అది తప్పు ఎవరిది? తల్లిదండ్రులదే. తల్లిదండ్రులే తప్పు. తర్వాత వాడు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోలేదు, ఏదో ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఉండద్దు వాడు ఉద్యోగం సంపాదించుకోవడానికి. ఎంతమంది కనిపిస్తారు? అందరూ చదువుకున్నారు, అందరూ కూర్చొని టక్కు టై బూట్ వేసుకొని బతకాలనుకుంటున్నారు, అందరూ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ ఊరు వ్యాపారాలు అంటే ఇంక వ్యాపారాల సంగతి చెప్పాల్సిన వాళ్ళే. అదంతా రాజకీయ నాయకుల చేతులకు వెళ్ళిపోయింది. వ్యవసాయం కూడా అంతా భూస్వాముల చేతులకు వెళ్ళిపోయింది. వ్యాపారాలు ఈ వ్యవహారాలని మనవి కాదు, ఎంత వాళ్ళు పరిపాలించే స్వాములు ఎవరు ఉన్నారో భూస్వాములు ఆ స్వాములు వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి. ఇక సాధారణంగా బతకడానికి బరిగొడ్లు కాసుకోవడానికి కూడా ఎక్కడ స్థలాలు లేవు. ఇంకా అలాంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమాజంలో పెళ్లి చేసుకో, పిల్లల్లో గాను ఇల్లు కట్టు, వాకిలు కట్టు అంటే ఎంతమంది కట్టగలరు? ఒకవేళ కట్టిన వాళ్ళు ఉంటున్నారా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు ఇల్లు కడతారా, అవి వేరే వాళ్ళకి బడికి వీళ్ళు పోయి మళ్ళీ బాడుకుంటారు. ఇది పరిస్థితి. కట్టినోడు సంతోషంగా లేడు, కట్టనోడు సంతోషంగా లేడు, ఇంకెవరు సంతోషంగా ఉంటున్నారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టినా పెళ్లి చేసుకున్నా ఒకటేమో, ఇల్లు కడితే ఆ ఇంట్లో నువ్వు ఉంటావో లేదో నమ్మకం లేదు, పెళ్లి చేసుకుంటే అది నిలబడిద్దా లేదనుకో లేదు. ఈరోజు పరిస్థితి శూన్యం. అంత సిస్టమ్ అంతా జనాభా విపరీతంగా పెరిగిపోయి బతుకు తెరువు సరైన ఆధారం లేక వ్యవసాయం మీద బతికే మన జీవన విధానం పూర్తిగా మారిపోబట్టి ఇప్పుడు ఈ సమస్యలన్నీ కారణం. పెళ్లి చేసుకోకపోవడం, మగపిల్లకాయలు పెళ్లి చేసుకుంటే భయపడుతున్నారు, మాకెందుకు పెళ్ళి అని. ఆడపిల్లలు అంటున్నారు, మాకెందుకు ఈ పెళ్లి గొడవలు, ఈ కోర్టులు, కేసులు ఇవన్నీ. ఒకరి అభిప్రాయాలకు ఒకరు కుదరటంలా. ఇలాంటి సమాజంలో రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళు ఎంతవరకు జరుగుతాయి అనేది, ఎంతవరకు జరుగుతాయి, ఎంతవరకు నిలబడతాయి ఎందుకు నమ్మకం లేదు. ఇల్లు కట్టిన వాళ్ళు కూడా ఎంతమంది నిలుపుకుంటున్నారు, ఎంతమంది నమ్ముకుంటున్నారు అనేది కూడా నమ్మకం లేదు. ఆవేశంగా కట్టినా, ఆలోచన లేకుండా చేసినా ఏది కూడా ప్రశాంతత ఇవ్వదు అనేది నా అభిప్రాయం. ఇది అండి ఈ రిపోర్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.